కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచును. తరువాత 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. క్రితం రోజు ఈ అధ్యాయాన్ని గురించినటువంటి వివరణ, తర్వాత ఇది ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినటువంటి కీర్తనగాను, లేక ఎవరైనా మరి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతూ తన హృదయాన్ని సమర్పించుకుంటూ పాడినటువంటి కీర్తనగాను, విశ్వాసులమైన మనకు కూడా మనము దేవుని యొక్క మార్గంలో నడిచే విషయంలో తప్పిపోవడం ద్వారా దేవుడు మనలను క్రమశిక్షణలోనికి తీసుకుని వచ్చి ఆయనతోటి ఆయనతో కలిసి నడవటానికి నేర్పేటువంటి పాఠంలో చేసేటువంటి ప్రార్థనగాను మనం చూడవచ్చు. నిన్నటి దినం మనం ఏవైతే మనిషి దూరపరచబడ్డాడో, ఏ విషయాల ద్వారా పాపము, అతిక్రమము, అక్రమము అనే వాటిని గురించిన వివరణ చూసినాం. ఈరోజు దేవుడు ఎవరిని అటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను, అంటే అక్రమం చేయుట, అతిక్రమము, పాపము, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలు పశ్చాత్తాపడి మరలా ఆయన మార్గాన్ని ఎరగటానికి చేసేటువంటి ప్రార్థనలో కొన్ని వచనాలను మనం ఇక్కడ చదివి ఉన్నాం. 4వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కనుక దేవుడు మనం నడవవలసినటువంటి మార్గంలో నడవకుండా వేరైన మార్గానికి వెళ్ళిపోయినప్పుడు శత్రువుల చేత బాధించబడుతున్నటువంటి స్థితిలో పశ్చాత్తాపడినటువంటి హృదయం మొట్టమొదటిగా కోరేటువంటిది తను దేవుని యొక్క మార్గంలో నడవటం లేదని, ఇప్పుడు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నడవాలని కలిగి ఉండేటువంటి ఆశ. అటువంటి హృదయాన్ని దేవుడు ఎంతో సంతోషించి వాళ్ళకి తన మార్గాన్ని తెలియజెప్పేవాడుగా ఉంటాడు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. నూతన నిబంధనలో మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మార్గాన్ని భూలోకంలో ఉన్న మనం చక్కగా ఎరగగలిగేటువంటి విధంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నతమైనటువంటి ద్వారాన్ని మనకు తెరిచినాడు. ఆ మార్గం యొక్క విలువను మనం గుర్తెరగాలి అంటే ఆయనతో మనం నిజమైన విధంగా పశ్చాత్తాపడి ఆయనతో దగ్గర సంబంధంలోనికి రాగలిగినప్పుడు మాత్రమే ఆయన తన యొక్క ఉద్దేశాన్ని, మార్గాన్ని మనకు తెలియజెప్పేవాడుగా ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి మన జీవితంలో మరి ఆ మార్గమును తెలుసుకొని దానిలో ఆ తేటపరచబడినటువంటి మార్గంలో మనం నడవాలనేటువంటి ఆశ కలిగినప్పుడు మాత్రమే దేవుడు తన మార్గమును మనకు తెలియజెప్పేవాడుగా ఉంటాడు. ఉదాహరణకి నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుంచి, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నా కటాక్షము నీకు కలిగినదని నీవు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. కనుక దేవునితోటి అటువంటి సంబంధం కలిగినటువంటి మోషే ఏమి కావాలని కోరుతున్నాడంటే, నీ మార్గమును దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా. దేవుడు మనం ఆయనను ద్వారా ఆయన మార్గంలో నడిపించబడినప్పుడు మరింత లోతుగా ఆయనను ఎరగగలిగేటువంటి ధన్యతలోనికి మనం రాగలుగుతాం. కీర్తనలు 27వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, దేవుడు తన మార్గాన్ని చూపించినప్పుడు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఉన్నాయో వాటి ప్రభావం నుంచి కాపాడి
దేవుని మార్గాన్ని మనం నడవగలగటానికి మనకు దేవుడు నడిపించటానికి ఆయన కృప అనుగ్రహిస్తాడు. సో ఈ రెండు విషయాల్లో కూడా మనం చూసేటువంటిది ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొని దానిలో నడవాలని కోరుతారో, ఆయనను ఎరగాలని కోరుతారో, ఆయనకి ఇష్టకరమైనది జరిగించాలని కోరుతారో, మన పశ్చాత్తాప హృదయంతో అటువంటి విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు తన బిడ్డలకు తన మార్గాన్ని తెలియజెప్పడానికి ఇష్టకరంగా ఉన్నాడు. తరువాత దావీదు తన జీవితంలో మొదటి సమూయేలు 23వ అధ్యాయం. ఇక్కడ దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు కేయిలా అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదు దేవునితో కలిగినటువంటి సంబంధంలో ప్రార్థించినటువంటి విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం. 2వ వచనం. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చింది. దావీదు తనకున్నటువంటి ఇరుకు పరిస్థితుల్లో తన సొంత జ్ఞానం మీద కానీ తన కలిగినటువంటి మనుషుల ద్వారా కలిగినటువంటి బలం మీద కానీ ఆధారపడలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా నేను నీ మార్గాన్ని ఎరగాలి అనేటువంటి మనసు కలిగి ఉన్నాడు. అందుచేత దావీదు దేవుడిని అడిగాడు, నేను కయీలా మీదకి వెళ్ళమంటావా అని. అంటే దేవుడు చెప్పాడు వెళ్ళమని. తర్వాత 10వ వచనం. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించుతున్నాడని నీ దాసుడమైన నాకు రూఢిగా తెలియబడినది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నా దాసుడమైన నాకు దానిని తెలియపరిచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చిన. అతడు అలా మరి సౌలు కెయీలాలో నేను ఉంటున్నానని తెలుసుకొని నన్ను వెంబడించడానికి వస్తాడా అని అడిగినప్పుడు వస్తాడని చెప్పాడు. మళ్ళా దేవుణ్ణి అడిగాడు, కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురా అని సెలవిచ్చింది. కెయీలా వాళ్ళని దావీదు రక్షించాడు కదా. మరి వాళ్ళందరూ కూడా కెయీలా దేశస్థులు సౌలుని అతని జనాలందరినీ కూడా కాపాడుతాడని మనందరికీ తోస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫిలిష్తీయుల చేతిలో నుంచి కెయీలా వాళ్ళని కాపాడారు. తన సొంత నమ్మకాన్ని బట్టి కానీ లేక అక్కడున్నటువంటి సహజమైనటువంటి పరిణామం చొప్పున జరిగేటువంటి దాన్ని బట్టి కానీ అతడు ఆధారపడక మరి కెయీలా దేశస్థులు నన్ను అప్పగిస్తారా అని అడిగాడు. దేవుడు చెప్పాడు, వాళ్ళు నిన్ను అప్పగిస్తారు. 12వ వచనంలో, యెహోవా వారు నిన్ను అప్పగించుదరని సెలవిచ్చారు. మనం ఇక్కడ చూసేది ఏంటంటే కీర్తన 25వ అధ్యాయంలో ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో తనకు కలిగినటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా తన సొంత బలం మీద శక్తి మీద ఆధారపడకుండా దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకోవాలని కోరినటువంటి దావీదు హృదయాన్ని మనం చూస్తాం. అలాగే మోషే యొక్క హృదయాన్ని కూడా. మోషే కూడా తనకు ముందుగా దేవుడు వెళ్ళి ప్రతిరోజు తన చేత దేవుని చేత నడిపించబడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు రాకపోతే నేను వాళ్ళని నడిపించలేనని చెప్పాడు. కనుక విశ్వాసులమైన మన జీవితంలో నేను దేవుని చేత ప్రతిరోజు నడిపించబడాలనేటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. అటువంటి వారికి తన మార్గాలను ఆయన తెలియపరిచేవాడుగా ఉంటాడు. ఎవరైతే నాకు కలిగినటువంటి సొంత బలము, వనరులు, వసతులు, డబ్బు, హోదా, జ్ఞానము వీటి ద్వారా నడిపించబడాలి అలవాటు కలిగిన మనకు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మార్గాన్ని కనుగొనటం అనేటువంటిది అంత సులభతరం కాదు. కానీ అవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రభువు వైపు తిరిగి ప్రభు ద్వారా నడిపించబడగలగటానికి ఇష్టపడతారో అటువంటి వారికి తన మార్గాన్ని ఆయన తేటగా తెలియపరిచేవాడుగా ఉన్నాడు. మనం తర్వాత చదివినటువంటిది 9వ వచనం, కీర్తనలు 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. సో ఆ విధంగా ప్రార్థన చేసిన తరువాత ఎవరికి దేవుడు తన మార్గాన్ని తెలియపరుస్తాడు అంటే దీనులకు తెలియపరుస్తాడు అని చెప్తున్నాడు. దావీదు కీర్తనలో కూడా చాలా చోట్ల నేను దీనుడును అని ప్రార్థించడం మనం చూస్తాం. సో దానికంటే ముఖ్యంగా దీనత్వం అనే దానికి ఉదాహరణ ఏంటంటే, అర్థం ఏంటంటే, దేవుడు మన జీవితంలో మనకు నియమించినటువంటి కక్ష్య అంటే పరిధి ఏదైతే ఉన్నదో దానిలో నడవటం అనేటువంటిది దీనత్వం. ఉదాహరణకి మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకమునకు పంపించి మనిషి కుమారుడిగా జీవించమని కోరాడు.
దాని ద్వారా మనందరికీ పాపాల నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి క్రియ జరుగుతుంది కాబట్టి. సో తను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఉండగా అనేక మంది ఆయనను దూషించి తర్వాత మరి రకరకాలైనటువంటి విధంగా ఆయనను నెపము ఆయన మీద మోపారు. చివరికి శిలువ వద్దకు నడిపించారు. అది దేవుడి కుమారుడిగా వీళ్ళందరినీ సృష్టించి అందరినీ కాపాడుతున్నవాడు ఆయనే. అయినప్పటికీ కూడా తనకు కలిగినటువంటి హోదాని, హక్కులను ప్రక్కకు పెట్టేశాడు. ప్రక్కకు పెట్టి తండ్రి ఏ మార్గంలో తను జీవించాలని కోరుతూ వచ్చాడో ఆ మార్గంలో తను జీవించాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు, నేను సాత్వికుడును, దీనుడును, దీన మనసు కలిగిన వాడు. మీరు నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. తర్వాత పాత నిబంధనలో కూడా ఉదాహరణ మోషే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ తెలుగులో దీనత్వం అని రాయబడింది, ఇంగ్లీష్లో రాయబడిన మాట సాత్వికుడు. ఇక్కడ ఆ మాటకి అర్థం ఏంటంటే, ఏదైతే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం దాన్ని అంగీకరించి గొణుగు సణుగులు లేకుండా తేటగా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడే మనసు కలిగిన వాడు అని అర్థం. మోషే మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ మన 12వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు 1-2 వచనాల్లో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతడు పెళ్లి చేసుకొనిన స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. వాళ్ళ సొంత అక్క, అన్న ఇద్దరు అతనికి వేరుగా మాట్లాడారు, వ్యతిరేకంగా. అయినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా నొచ్చుకోకుండా వారి కొరకై దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. అతడు సాత్వికుడు, దీనుడు మనసు కలిగిన వాడు కనుక దేవుడు మోషే, మిరియాములతో మాట్లాడాడు. చూడండి 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన అనగా దేవుడు, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శన రీతిగా ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని. ఒక మనుషుడు ఇంకొక మనుషుడితో ఏ విధంగా మాట్లాడతాడో అటువంటి విధంగా నేను దర్శనమిచ్చి అతనితో మాట్లాడతానని చెప్పాడు. ఎందుకంటే అతను సాత్వికుడు కాబట్టి. ఎవరైనా సరే దేవుని యొక్క మార్గాన్ని ఆ విధంగా ఎరగాలి అంటే మనలో అటువంటి సాత్వికత అనేటువంటిది రాగలిగినప్పుడు మాత్రమే ఆయన ముఖాముఖిగా తన యొక్క మార్గాన్ని గురించి మనకు తెలియజెప్పేవాడిగా ఉంటాడు. విశ్వాసమైన మనకు ఈ లోకము యోగ్యమైనది కాదు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి హక్కులను విడిచిపెట్టగలగటానికి కావలసిన మనసుతోటి ప్రభువుని హత్తుకొని ప్రభువును ప్రేమించి ఆయన చిత్తాన్ని చేయాలనేటువంటి మనసు కలిగిన వారికి దేవుడు తన యొక్క మార్గమును తెలియజెప్పేవాడిగా ఉంటాడు. తరువాత 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయదు. ఇక్కడ ఈ 2 వచనాల్లో కూడా చెప్పబడినటువంటిది, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన తన యొక్క మార్గమును, తన మర్మమును కూడా తెలియజెప్పేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు, సో నిన్నట మనం చూసినట్లుగా ఈ ప్రార్థన మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్న ఇశ్రాయేలీయులు ప్రార్థించిందని మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందరూ, అంటే ప్రజలు అలా అంటున్నారు. అప్పుడు 6వ వచనంలో దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదమని మీరందరూ, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ, యెహోవా భోజనపు బల్లను నీచపరచునందు చేతనే కదా. గురుడి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీకు అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపినా నిన్ను అంగీకరించినా
అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఒకవేళ మీరు కనుక నా ఎడల భయభక్తులు కలిగి ఉంటే, కుమారుడు ఏ విధంగా తండ్రిని కనపరచునో, దాసుడు యజమానుడిని ఏ విధంగా కనపరచునో అది సూచన. కనుక మీరు భయభక్తులు కలిగి ఉండటం అంటే నా అధికారానికి లోబడి జీవించటం. సో మనం కీర్తన 25వ అధ్యాయంలో చదివినటువంటి 11, 12 వచనం, 14 వచనంలో ఎవరైతే ఆయన అధికారానికి లోబడి ఆయనకి ఇవ్వవలసినటువంటి హోదాను, తర్వాత మన హృదయంలో ఇవ్వవలసినటువంటి స్థానాన్ని అర్పిస్తారో లేకపోతే ఇస్తారో, అటువంటి వారికి ఆయన తన మార్గాన్ని తెలియజెప్పేవాడిగా ఉంటాడు. అంటే అర్థమేంటి? ఏదైతే దేవుడు వాళ్ళకి తెలియజెప్పుతాడో వాళ్ళు ఆయన యొక్క ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా గైకొని వాళ్ళ జీవితాల్లో అమలుపరిచేవారు అని అర్థం. ఇక్కడ ఏం జరుగుతుంది? మలాకీలో వాళ్ళందరూ కూడా పైకి భక్తి గలవారం అని చెప్పుకుంటూ ఆయన ఎడల ఎటువంటి ఆయనకు ఘనత ఇవ్వాలో అటువంటిది ఇవ్వకుండా బలులు అర్పించే విషయంలో కానీ, ఇంకా ఇతరత్ర లోబడే విషయంలో కానీ నామకార్థంగా ఉన్నారు, కానీ హృదయపూర్వకంగా వారి హృదయాలు దేవుని ఎడల భయభక్తులు కలిగినవిగా లేవు. మరి ఇప్పుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే తన యొక్క మార్గాన్ని ఆయన తెలియజెప్పేవాడుగా ఉంటాడు. ఎవరికి అటువంటి మనసు లేదో ఆయన మార్గములను, మర్మములు కానీ ఆయన మార్గమును కానీ తెలియచెప్పడు. మనం మన జీవితంలో దేవుని యొక్క మార్గమును ఎరగాలి అంటే, దేవుడు మన జీవితాన్ని చూసినప్పుడు నేను తెలియజెప్పేది వాళ్ళు ఇష్టపడి దానిని కొనసాగిస్తారు అనేటువంటిది ఆయన మన హృదయంలో చూడగలిగారు. ఇప్పుడు చాలామంది వాళ్ళ జీవితాల్లో దేవుని చిత్తాన్ని కనుగొనడానికి నేను వేచి ఉంటున్నానని చెప్తారు. అది మంచిది. కానీ ఎప్పుడు ఎవరికి తెలియపరుస్తాడు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లుగా భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గమును కానీ తన మర్మమును కానీ తెలియపరుస్తాడని అంది. ఎవరు ఆ భయభక్తులు కలిగిన వారికి సూచన ఏంటి? ఆయనను యజమానుడిగా, తండ్రిగా ఘనపరచగలిగినటువంటి హృదయం కలిగిన వారు అని అర్థం. అంటే ఆయన యొక్క హోదాకు, ఆయన యొక్క రాజరికానికి తగినటువంటి విధంగా లోబడి ఇష్టపూర్వకంగా తమ హృదయాలను సమర్పించుకొని ఆ ఆజ్ఞలను కొనసాగించడానికి మరి తేటైనటువంటిది, ఎటువంటి నిబంధనలు లేకుండా మరి త్వరపడి ఆయన యొక్క చిత్తాన్ని చేయటానికి ఇష్టపడే మనసు అని అర్థం. దేవుని వాక్యంలో అనేక విషయాలు మనకి తేటగా తెలియపరిచాడు దేవుడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారని మనం చెప్పవచ్చంటే, తెలియపరచబడిన విషయాలన్నిటినీ కూడా ఇష్టపూర్వకంగా జరిగించేవారని అర్థం. మనకి తెలియపరచబడినటువంటి విషయాలు, దేవుడు ఏదైతే విశ్వాసులమైన మనం మన జీవితంలో నడవాలని, తర్వాత ఆయనకి ఇష్టకరంగా జీవించాలని కోరుతున్నాడో వాటన్నిటినీ శ్రద్ధాభక్తులతో మన జీవితంలో అన్వయించుకొని చక్కగా నడవగలిగినప్పుడు మాత్రమే మనకు తెలియపరచబడినటువంటి విషయాలు మన జీవితానికి సంబంధించినవి కానీ వేరే వారికి సంబంధించినవి కానీ ఆయన తెలియపరిచేవాడుగా ఉంటాడు. ఎవరైతే తెలియపరచబడినటువంటి విషయాలు అంగీకారంతో కాకుండా అర్ధ మనసుతోటి కొనసాగించినా, లేక ఇష్టపూర్వకంగా కొనసాగించకపోయినా, లేక వాటన్నిటినీ కూడా ప్రక్కకు పెట్టినా, వారికి మనకి తెలియపరచబడవలసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని వారు సరైన విధంగా తెలుసుకోలేరు, మార్గాన్ని తెలుసుకోలేరు. కనుక దేవుడికి కూడా అటువంటి విధంగా తెలియపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఆయనను ఘనపరిచేటువంటి కోవలో వారి యొక్క ప్రవర్తన లేదు కాబట్టి. కనుక ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో వేచి ఉంటున్నాము, దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ముందుగా మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సినది ఏమిటి అంటే, మనం ఆయనకి ఏ విధంగా భయభక్తులు కలిగి ఆయన కోరిన విధంగా జీవించగలుగుతున్నామా లేదా అనేటువంటిది మనం ఇష్టపూర్వకంగా గుర్తెరగాలి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళిన. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను. దేవుడు అబ్రహాంని ఏమి ఎరిగి ఉన్నాడంటే, తన యొక్క మార్గంలో తను నడవటానికి, తన పిల్లలకు ఆ విధంగా నడవటానికి పురికొల్పేటువంటి విధంగా జీవించటానికి
అటువంటి మనసు కలిగిన వాడని దేవుడు ఎరిగి ఉన్నాడు, మనం కాదు. ఒక మనిషి మనకి చెప్పడం కాదు. దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకు లోబడి ఆయన కోరిన విధంగా మనం జీవించగలుగుతామో, అటువంటి విధంగా మనను మన కుటుంబాన్ని నడిపించేటువంటి మనసు కలిగిన వారము అని దేవుడు గుర్తించినప్పుడు అది ఇంకా ఆ విషయం తెలియపరచలేదు మనకెవరికి కూడా. అంటే అబ్రహాంకి ఆ విషయం తెలియదు, కానీ నేను చేయబో కార్యమును అతనికి తెలియపరచకుండా దాచేదనా అని అడుగుతున్నాడు. అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను ఘనపరిచి ఆయనకు ఇష్టపూర్వకంగా నడవటానికి మనసు కలిగి ఉంటారో అటువంటి వారికి తెలియపరచబడినటువంటి విషయాలు దేవుడు స్వయంగా తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అది మనం గమనించాలి. నూతన నిబంధనలో చూడండి, ఇంకా మనం ఆదికాండం 41వ అధ్యాయం. ఇక్కడ ఈ యోసేపు యొక్క జీవితాన్ని గురించి చూస్తున్నాం. అతనికి ఫరోకు వచ్చినటువంటి కళను, ఆ కళ యొక్క భావాన్ని యోసేపు తెలియజెప్పాడు. తెలియజెప్పిన తర్వాత ఫరో అతని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 37వ వచనం నుంచి 41వ అధ్యాయం 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైనను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. ఇతడు యోసేపు తన జీవితంలో అన్నదమ్ములు అందరూ కూడా అతన్ని అమ్మివేశారు. పోతిఫర్ ఇంటికి వచ్చాడు. అతని భార్య అతన్ని తప్పు చేయమని కోరింది. ఆ తప్పు చేయకుండా ఉన్నందుకు అతడు జైల్లో శిక్షను అనుభవించాడు. ఈ జీవితం అంతటిలో కూడా ఏం చూస్తున్నాం? ఎక్కడ కూడా అతడు తన దేవుని యొక్క మార్గం నుంచి బయటికి రావటానికి ఇష్టపడలేదు. దేవుడు ఏదైతే అనుమతించాడో దాన్ని అంతటినీ కూడా తన జీవితంలో సహిస్తూ వచ్చాడు. అందుకు దేవుని యొక్క ఆత్మ అతని మీద నిలిచి ఉండి రాబోతున్నటువంటి విషయాలను కూడా అతడు గ్రహించగలిగేటువంటి విధంగా అతనికి మనసు అనుగ్రహించాడు. అదే ఉదాహరణ మనం దానియేలు జీవితంలో కూడా చూడవచ్చు. నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళను, కళ యొక్క భావాన్ని కూడా అతని మీద కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు అతనికి తన యొక్క మర్మాన్ని తెలియజెప్పాడు. కనుక ఎవరైనా సరే దేవుని యొక్క మార్గాన్ని, ఆయన యొక్క మర్మాన్ని ఎరగగలగాలి అంటే మరి దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి ఉండాలంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనటానికి ఇష్టపడగలిగినటువంటి మనసు దేవుడు మనలో చూడగలగాలి. తర్వాత నూతన నిబంధనలో యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగినటువంటి అనేక విషయాలు మనలో ఉండి దేవుని యొక్క విషయాలను మనకు తెలియజెప్పడం మాత్రమే కాకుండా రాబోతున్న విషయాలను కూడా ఆయన మనకు తెలియజెప్పేవాడిగా ఉంటాడు. రాబోతున్న విషయాలంటే ప్రభు యొక్క రాకడ, లేకపోతే ఆయన ఎప్పుడు రాబోతున్నాడో అలా కాదు. అంటే దేవుడు యొక్క చిత్తం మన జీవితంలో ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా నడుచుకోవాలి, తర్వాత ఏ విధంగా మనం నడిపించబడినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చగలుగుతాం, అది తండ్రికి కుమారుడికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటున్నది. ఆ విషయాలన్నిటినీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించబడినటువంటి మన ఆత్మలో మనకి తెలియపరిచేవాడుగా ఉంటాడు. యోసేపు విషయంలో మనం చూద్దాం, దేవుని ఆత్మ కలిగిన వాడు. తర్వాత 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. తెలియపరచబడినటువంటి విషయాలన్నీ కూడా దేవుని ఆత్మకు దేవుని ఆత్మకు తెలుసు కాబట్టి దేవుని ఆత్మ మన హృదయానికి, మన ఆత్మకు వాటన్నిటిని కూడా తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎవరైతే దీనిలో భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడిన మనసు కలిగిన వారుగా ఉన్నారో వారికి మాత్రమే సంబంధించినటువంటి విధంగా చెప్పబడిన విషయాలు. మనం దాన్ని ఒక తేలికగాను అందరికీ వర్తించేదిగాను తీసుకోకూడదు. తర్వాత
అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగిన. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలువెళ్ళటకు యత్నం చేస్తుంది. పౌలు తన జీవితంలో ప్రత్యేకపరచబడి దేవుని కొరకు సాక్షిగా జీవించుతున్నటువంటి సందర్భంలో తను 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడు. అక్కడికి మీరు ఆసియాలో చెప్పకూడదని. అయితే ఎక్కడికి వెళ్ళాలని వీళ్ళు ఫ్రుగియా గలతియా ద్వైరేషన్ ద్వారా ముసియాకు వచ్చారు. బితునియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆత్మ మళ్ళీ వాళ్ళని అక్కడ కూడా వెళ్ళనివ్వలేదు. తర్వాత వాళ్ళు త్రోయకు వచ్చారు. అక్కడ దేవుడు వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో అక్కడికి తీసుకెళ్ళారు. అంటే ఏం చూస్తున్నాం, వాళ్ళ పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మ దేవుడితో వారు అటువంటి సంబంధం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఉన్నారు. కానీ దేవుడు గుర్తెరిగినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆపేశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఆపేశాడు. తర్వాత చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వారిని నడిపించాడు. తన మార్గములను ఆయన భయభక్తులు గల వారికి తెలియపరిచేవాడుగా ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా లోబడేవారుగా ఉన్నారు కనుక ఆ విధంగా దేవుడు కూడా వాళ్ళని నడిపించాడు. తర్వాత 18వ అధ్యాయం అపోస్తలుల కార్యం 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిజం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. మామూలుగా 6వ వచనంలో చూస్తే నేను నిర్దోషని, ఇక అన్యజనుల దగ్గరకు వెళ్ళిపోతానన్నాడు. కానీ దేవుడు అక్కడ ఉండమని చెప్పాడు. అలా కొత్త నిబంధనలో కూడా దేవుడు తన బిడ్డలను ఏ విధంగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడి నడిపించాడు అనేటువంటిది మనం పౌలు యొక్క జీవితంలో చూస్తాం. తర్వాత తను రాసిన పత్రికల్లో కూడా మనందరం కూడా ఆత్మచేత నడిపించబడాలని తను కోరుతూ రాస్తున్నాడు. అది పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎవరెవరైతే ఆ విధంగా నేను దేవుని చేత నడిపించబడాలి అనేటువంటి మనసు, అవి తెలుసుకోగలగటానికి కావలసినటువంటి దీనత్వం, అలా చెప్పబడినప్పుడు ఆయనకు ఘనపరచాలనేటువంటి తపన, ఆ విషయాలు ఎవరి హృదయాల్లో కనబడతాయో దేవుడు ఆ విధంగా వారిని నడిపించిన విధంగా అబ్రహాము, యేసేపు, దానియేలు, పౌలు వీళ్ళందరి జీవితాల్లో మనం చూస్తూ వస్తున్నాం. కనుక మనకి అది ఎంతో పొరికొల్పును కల్పించే విషయం. మనము ఈ లోకంలో ఉంటున్నప్పటికీ ఏదైతే దేవుడు మనకు తెలియపరిచాడో ఆ విషయాలన్నిటిలో కూడా ఆయనకు నమ్మకంగా జీవించుతూ ఆయనకు చెందవలసినటువంటి ఘనతను, మహిమను మనం ఆయనకు ఆరోపించడం ద్వారా తెలియపరచబడినటువంటి విషయాలు మనం ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు మనలను తన ఆత్మ ద్వారా చక్కగా నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు మహిమ పొందండి ప్రభువా. మేము ఆ దినాలలో అబ్రహాము, యేసేపు, దానియేలు, తర్వాత పౌలు వారి జీవితాల్లో ఏ విధంగా మీరు చక్కగా వారి అందరినీ నడిపించారో, వారి హృదయాలు మీకు ఇష్టకరమైనవిగా మీకు కనబడ్డాయో, అటువంటి విధంగా మా యొక్క ప్రతి పరిస్థితిలో కూడా దీనత్వంతో, సాత్వికంతో మీకు దగ్గరగా వచ్చి చక్కగా జీవించగలుగుటకు కావలసిన నూతన మనసును మాకు ప్రసాదించండి. మీరు కోరిన విధంగా జీవించగలిగేటువంటి నూతన మనసు మాకు ప్రసాదించు. మీకు లోబడి ఉండగలుగుటకు కావలసిన హృదయాన్ని మాకు దయచేయి.
మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.